మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఓం నమో మాందేశ్వరాయ నమః. తంత్రజ్యోతిషం అనేటువంటి ఈ వీడియోలో భాగంగా మనము 27 నక్షత్రాలకు సంబంధించినటువంటి ఫుడ్ ఆహార పదార్థాలు ఏమని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. ఇది చాలా ఆసక్తికరంగా ఉంటుంది, మీరు తెలుసుకోవచ్చు. నేను చెప్తున్నాను చూడండి. అశ్విని నక్షత్రం అంటే మురుకులు అంటే జంతికలు. భరణి నక్షత్రం అంటే ఆపం లేదా ఉసిరికాయ, పండ్లో ఉసిరికాయ వస్తుంది, ఆపాలు వస్తాయి. కృతిక నక్షత్రం అంటే గారెలు. రోహిణి నక్షత్రం అంటే జిలేబీ. మృగశిర నక్షత్రం హల్వా. ఆరుద్ర నక్షత్రం బొరుగులు అంటే మరమరాలు. పునర్వసు నక్షత్రం అంటే పాయసం, పాలతో చేసిన అన్నం. పుష్యమి నక్షత్రం అంటే సాంబార్ అన్నము. ఆశ్లేష నక్షత్రం అంటే లడ్డు. మకా నక్షత్రం అంటే అతిరసాలు. పుబ్బా నక్షత్రం అంటే పెరుగన్నం. ఉత్తర నక్షత్రం అంటే పులిహోర. హస్త నక్షత్రం అంటే ఆరెంజు, అదేవిధంగా తేనె పెట్టు కూడా వస్తుంది. చిత్తా నక్షత్రం అంటే చక్కెర పొంగలి. స్వాతి నక్షత్రం అంటే కాఫీ, తేనె వస్తుంది. విశాఖ నక్షత్రము వెన్న, నెయ్యి, కరివేపాకు పొడి, అన్నము ఇవన్నీ వస్తాయి. అనురాధ వచ్చి మీకు పొంగలి. జ్యేష్ఠ నక్షత్రము మన మ్యాంగోతో చేసినటువంటి చట్నీ, మ్యాంగో చట్నీ వస్తుంది. అదేవిధంగా మూలా నక్షత్రము మిరియాలతో చేసినటువంటి ఆహారం, పెప్పర్ వడలు, ఇట్లా మిరియాలతో చేసినటువంటి ఆహారం వస్తుంది. పూర్వాషాఢ నక్షత్రము కొబ్బరి పాలతో చేసినటువంటి అన్నము, కొబ్బరి రైసు, చట్నీ కూడా వస్తుంది. ఉత్తరాషాఢ నక్షత్రము రకరకాల పిండి వంటలు వస్తాయి. శ్రవణ నక్షత్రము ఇడ్లీ, కేసరి ఇవన్నీ వస్తాయి. ధనిష్ఠ నక్షత్రము దోశ, మనం తినేటువంటి దోశ ధనిష్ఠ నక్షత్రం. శతభిష నక్షత్రము నల్లని ద్రాక్ష, సేమియా ఉప్మా. పూర్వాభాద నక్షత్రము మామిడి పండ్లు, పసుపు రంగు లడ్డూసు అంటే మోతీచూర్ లడ్డు అంటారు కదా, అది ఆ టైప్ వస్తాయన్నమాట. ఉత్తరాభాద నక్షత్రము పిండి పదార్థాలు, రకరకాల పిండి పదార్థాలు ఉత్తరాభాద నక్షత్రంలోకి వస్తాయి. నువ్వుల నూనెతో చేసినటువంటి పదార్థాలు కూడా వస్తాయి. రేవతి నక్షత్రము పుదీనా, కొత్తిమీర, ఆకుకూరలతో చేసినటువంటి ఆహారం వస్తుంది. కాబట్టి ఈ నక్షత్రాలకు సంబంధించిన ఆహారం మీరు తెలుసుకున్నారు. కాబట్టి మీకు అనుకూల నక్షత్రాలకు సంబంధించిన ఆహారం ఎక్కువగా తీసుకోవాలి. 2, 4, 6, 8, 9, 13, 27 ఈ నక్షత్రాలు ముఖ్యమైన నక్షత్రాలు. వీటికి సంబంధించిన ఆహారాలు తీసుకోవాలి. ఉదాహరణకు మీకు అశ్విని నక్షత్రానికి ఎగ్జాంపుల్గా చెప్తే మీకు సులభంగా అర్థమవుతుంది. అశ్విని నక్షత్రానికి పుదీనా, కొత్తిమీర, కూరాకులతో సంబంధించినటువంటి ఆహారం తీసుకోవచ్చు. రేవతి నక్షత్రం 27 కాబట్టి పుదీనా పచ్చడి, కొత్తిమీరతో చేసినటువంటి మన రసంలో కొత్తిమీర కలిసిన ఆహారం అయితే తీసుకోవచ్చు. కాబట్టి పుదీనా, కొత్తిమీర, కూరాకులకు సంబంధించిన కొంచెం ఘాటుగా మసాలా టైప్ ఉన్నటువంటి పుదీనా, కొత్తిమీర ఇదే విధంగా కొన్ని ఉంటాయి ఆకుకూరలు, ఇట్లాంటివి కొంచెం ఘాటుగా ఉన్నవి తీసుకోవచ్చు. బచ్చల కూర ఇట్లాంటివి కూడా తీసుకోవచ్చు. అది మీకు మంచి అనుకూలమైన ఆహారం అవుతుంది. అదేవిధంగా మీకు జిలేబీ బాగా తీసుకోవచ్చు. 4వ నక్షత్రం రోహిణికి సంబంధించి జిలేబీ వస్తుంది. కాబట్టి 6వ నక్షత్రం అంటే మరమరాలు, మసాలా బొరుగులతో చేసినట్టు వంటలు, దాంట్లో తీయగా ఇటువంటి బాగా తీసుకోవచ్చు. అదేవిధంగా మీకు 8వ నక్షత్రం సంబంధించి సాంబార్ రైస్ బాగా తీసుకోవచ్చు. అదేవిధంగా 9 అంటే ఆశ్లేష లడ్డు తీసుకోవచ్చు. మీకు 13వ నక్షత్రం సంబంధించి ఆరెంజెస్ బాగా తీసుకోవచ్చు. అదేవిధంగా మీకు 22వ నక్షత్రం సంబంధించినటువంటి ఇడ్లీ, కేసరి పెద్దగా తీసుకోకూడదు. అది వైనాసిక నక్షత్రం. ప్రతి నక్షత్రం వాళ్ళ నక్షత్రానికి 22వ నక్షత్రమే వైనాసిక నక్షత్రం. ఆ నక్షత్రానికి సంబంధించిన ఆహారం తీసుకోకూడదు, ఎక్కువగా తీసుకోకూడదు. తీసుకోకుండా ఉండలేము, మరి అది ఫేవరెట్ ఫుడ్ అనే విధంగా తీసుకోకూడదు. తర్వాత ప్రతి నక్షత్రం వాళ్ళు 18వ నక్షత్రం వాళ్ళకు వేద నక్షత్రం అవుతుంది. ఆ నక్షత్రానికి సంబంధించిన ఆహారం తీసుకోకూడదు. జ్యేష్ఠ నక్షత్రము అశ్విని నక్షత్రం వాళ్ళకు వేద నక్షత్రం అవుతుంది. కాబట్టి కాయగూరలతో కొన్ని పాలు తెస్తారు, ఇప్పుడు కొబ్బరి పాలు తెస్తారు, అలా పాలతో చేసినటువంటి రసాలతో చేసినటువంటి అన్నము తీసుకోకూడదు. అది వీళ్ళకి వ్యతిరేకంగా ఫలితాన్ని ఇస్తుంది. అదేవిధంగా 3వ నక్షత్రం అయినటువంటి గారెలు పెద్దగా తీసుకోకూడదు. సింపుల్ గారెలు లేకపోతే నేను ఉండలేననే విధంగా ఉండకూడదు. తర్వాత హల్వా కూడా పెద్దగా తీసుకోకూడదు. ఇట్లా వ్యతిరేక నక్షత్రాలకు ఉన్నట్టు ఆహారము మీరు తీసుకోకూడదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితి ఏదో తీసుకున్నామా అనే విధంగా తీసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియో చూసిన తర్వాత మీ నక్షత్రానికి అనుకూల నక్షత్రాలకు సంబంధించిన ఆహారం ఏది, ప్రతికూల నక్షత్రాలకు సంబంధించిన ఆహారం ఏది మీరు చూసి తీసుకోవడం మీకు చాలా మంచిది. ఇది దీంట్లో ఉన్నటువంటి సూచన, సలహా, జాగ్రత్త. శుభం.